టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటి ప్రచారం అదే జోరు అదే జోష్తో కొనసాగుతోంది. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు భూమన అభినయ్ని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం ఉదయం స్థానిక 12, 17వ డివిజన్ల పరిధిలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని కోరారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని, తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగనన్నను గెలిపించుకుంటేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని, చంద్రబాబు కూటమికి ఓట్లేస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయని తెలియజేశారు. మరోవైపు వరుసగా 4వ రోజు చేపట్టిన ఇంటింటి ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. తమ ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేస్తామంటూ పూలు చల్లుతూ, దుస్సాలువలతో సత్కరిస్తూ స్వాగతించారు. పార్టీ జెండాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు భుజానకెత్తుకొని కరపత్రాలు అందజేస్తూ ప్రచార కార్యక్రమానికి జోష్ నింపారు. ఈ కార్యక్రమాల్లో తిరుపతి నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో పాటు నగర కార్పొరేటర్లు తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సుపరిపాలన సాధ్యమవుతుంది. చంద్రబాబు కూటమి వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి ఎండమావిగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలా అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సాదరంగా స్వాగతించి హక్కున చేర్చుకొని వాళ్ళందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపిస్తాము అని